సార్ ఎఫ్ఐఆర్ రెడీ సార్. వాళ్ళని తీసుకెళ్ళి లోపలేసేయండి. ఏసీబీ సిఐ గారు, తప్పెవరిదో తెలుసుకోకుండా నా మనుషుల్ని లోపల పెడితే తర్వాత పశ్చాత్తాపడాల్సి వస్తుంది. తప్పు చేస్తున్నామన్న పశ్చాత్తాపం మీలో లేదు కాబట్టే ఈరోజు మీ మనుషులు లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. సిఐ గారు, ఆవేశం కన్నా అనుభవం గొప్పది. కాకి చొక్క కొత్తగా ఒంటి మీదకి వచ్చింది కదా అని ఆ పొగరుతో నిజం తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. డిపార్ట్మెంట్లో ఇంత అనుభవం ఉన్న మీరైనా తెలిసేలా చెప్పాల్సిందే. నేను చెప్పాను సార్, కానీ ఏసీపీ గారు ఒప్పుకోలేదు సార్. రవి, వెళ్దాం పద. మీరేం శుభకార్యానికి రాలేదు, మమ్మల్ని పలకరించి మీ మనుషుల్ని తీసుకుని వెళ్ళటానికి. తప్పు చేసి స్టేషన్కి వచ్చినప్పుడు కొన్ని పద్ధతులుంటాయి. వాళ్ల మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఇందాక నుంచి చూస్తున్నాను, తప్పు చేశారు అంటున్నారు. నా మనుషులే తప్పు చేశారు అనటానికి మీ దగ్గర రుజువు ఏమైనా ఉందా? అవన్నీ న్యాయస్థానం తెలుస్తుంది. అసలు న్యాయస్థానం వరకు వెళ్లాలంటే మీరు అరెస్ట్ చేసిన దానికి సరైన కారణం కావాలి. ఏ కారణంతో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారో? మీ మనుషులు దుర్గాదాస్ మనుషుల మీద చేయి చేసుకున్నారు. మరి వాళ్ళేరి? మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా స్టేషన్లో ఉండాలి కదా. కంప్లైంట్ తీసుకుని వాళ్ళని పంపించేశాను. అనవసరంగా కూడా చేయకండి, ఇక్కడి నుండి వెళ్ళిపోండి. నా మనుషులు తీసుకుని వెళ్లకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. పంపిస్తారా? పంపించరా? కుదరదు. కోర్టుకు సబ్మిట్ చేశాక అక్కడ బెయిల్ ఇచ్చి తీసుకుని వెళ్ళండి. ఇప్పుడే బెయిల్ తెప్పిస్తాను. అది షాప్లో దొరికే వస్తువు కాదు, వెంటనే తెప్పించడానికి. దానికంటే ఒక పద్ధతి ఉంది. ఆ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి 24 గంటలు టైం పడుతుంది. ప్రతిదానికి ఒక పద్ధతి ఉన్నట్లే కోర్టు దాకా వెళ్లకుండా బెయిల్ తీసుకురావడానికి కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి. అనుభవం లేదు కదా, తెలిసుండదు. ఈ వాసుదేవ్ కెపాసిటీ ఏంటో ఇప్పుడే చూపిస్తాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,